ఒక అడవి జంతువు, అది పెద్ద పులి అయినా, చిరుతపులి అయినా, సింహము అయినా, నరమాంస భక్షకిగా మారినప్పుడు అది సంచరించే ప్రాంతములో ప్రజలు ఎంతటి భయాన్ని కలిగి ఉంటారనేది ఊహకు అందని విషయము. మన ఇంటిలో కుటుంబ సభ్యుల మధ్య ఒక నవలలో చదువుతున్నప్పుడు గాని, వీడియోలో చూస్తున్నప్పుడు గాని, ఒక నరమాంస భక్షకి ఎంతటి భయాందోళనలకు గురి చేస్తుందో తెలుసుకోలేము. అది అనుభవించే వారికే తెలుస్తుంది. ఎన్నో చిన్న చిన్న గ్రామాలు అడవి మధ్యలో, అడవులకు ఆనుకొని ఉంటాయి. నరమాంస భక్షకి ఆ ప్రాంతంలో సంచరించుచున్నప్పుడు ఆ ప్రాంత ప్రజలు ఎంతటి భయాన్ని కలిగి ఉంటారో అనుభవించే వారికి తప్ప ఎవరికీ అర్థం కాదు. ఒక నరమాంస భక్షకిగా మారిన జంతువు విధించే కర్ఫ్యూ కన్నా మించి అంత సమర్థవంతంగా ఇంతవరకు ఎవరూ కర్ఫ్యూని అమలుపరచి ఉండరు. చీకటి పడే సమయానికి ప్రాణమున్న ఏ జీవి ఆ పరిసరాల్లో సంచరించే సాహసం చేయదు. ఏ క్షణంలో ఏ వైపు నుంచి వస్తుందో, ఎవరిని పొట్టన పెట్టుకుంటుందో అని భయాందోళనలతో జీవితాన్ని గడుపుతుంటారు. చిరుతపులి నరమాంస భక్షకిగా మారినాగాని అది కేవలము రాత్రి వేళల్లో మాత్రమే దాడి చేస్తుంది. కానీ పెద్ద పులికి ధైర్యం ఎక్కువ, కాబట్టి అది రాత్రి అయినా పగలైనా దాడి చేస్తుంది. అందుకే పెద్ద పులి ఎక్కువగా అడవికి ఆనుకుని ఉన్న పంటపొలాలలో వ్యవసాయం చేసుకునే వారిపై దాడి చేస్తుంటుంది. సూర్యుడు ఉదయించగానే రైతులు పొలంలో పనులకు, పశువుల కొరకు అడవిలో గడ్డి కోసం స్త్రీలు, వ్యాపార నిమిత్తము వ్యాపారులు, మేత కొరకు పశువులను తోలుకొంటూ వివిధ పనులు నిమిత్తము బయలుదేరుతారు. కానీ చీకటి పడేసరికి ఒక్కసారిగా వాతావరణము పూర్తిగా మారిపోతుంది. పనుల నిమిత్తం బయటకు వెళ్లిన వారు పరుగు పరుగున ఇళ్లకి చేరుకుంటుంటారు. పశువుల కాపరులు వారి మందలను తోలుకొని త్వరగా ఇళ్లకి చేరుకుంటుంటారు. అడవిలో గడ్డి కోసం వెళ్లిన వారు త్వరగా ఇళ్లకి చేరుకోవాలని పరుగులు తీస్తుంటారు. వ్యవసాయ పనులుకెళ్లిన రైతులు చీకటి పడకముందే ఇంటికి బయలుదేరుతారు. ఇంకా ఇంటికి రాని ఇంటి యజమాని కోసం ఆందోళనతో ఎదురు చూస్తుంటారు. చీకటి పడుతున్నా ఇంకా వీధుల్లో ఆడుకుంటున్న పిల్లలను త్వరగా ఇంటికి రమ్మని తల్లులు కేకలు వేస్తుంటారు. కుటుంబ సభ్యులు గదిలో ఎప్పుడు తెల్లవారుతుందా అని బిక్కుబిక్కుమంటూ నిద్రలేని రాత్రులు గడుపుతుంటారు. పెంచుకొనే జంతువులను కూడా గదిలో ఉంచి తలుపులు గట్టిగా వేసి ఉంచుతారు. చీకటి పడేసరికి ఊరంతా నిశ్శబ్దంతో, చిన్నపాటి కదలికలు కూడా లేక ఇళ్లల్లో గట్టిగా తలుపులు బిగించుకొని ఉంటారు. తలుపులకు అదనపు భద్రత కోసం చెక్కలను బిగించి ఉంచుతారు. ఇంతటి భయాందోళనలకు గురి అవుతున్నారంటే అందుకు కారణాలు లేకపోలేదు. ఒక ఉదాహరణ చెప్పుతాను. అడవిపల్లి అనే గ్రామంలో జరిగిన కొన్ని సంఘటనలు చెప్తాను. అది అడవికి ఆనుకుని ఉన్న ఒక చిన్న గ్రామము. రోజువారీ పనులలో భాగంగా కొందరు ఆడవాళ్లు అడవిలో పుల్లలు, ఆకులు కొసుకురావటానికి బయలుదేరారు. సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఒక చెట్టు ఎక్కి ఆకులు కోసుకుంటున్నారు. ఆ చెట్టు క్రింద ఉన్న గుబురులో సేదదీరుతున్న పులిని వారు గమనించలేదు. హఠాత్తుగా ఆ పులి వారిపై దాడి చేసింది. ప్రాణభయంతో వారు చెట్టుపై నుంచి దూకి పరుగులు తీశారు. ఇంతలో ఆ పులి ఒక అమ్మాయి కాళ్లు పట్టుకుని లాక్కుని వెళ్లిపోయింది. ఆ గ్రామస్థులు కర్రలు, దివిటీలు పట్టుకుని అడవిలో కొంత దూరము వరకు వెదకి చీకటి పడటముతో వెనుదిరిగారు. ఉదయాన్నే ఆ గ్రామస్థులు ఆ అమ్మాయి ధరించిన చీర మాత్రము పొదలో కనుగొన్నారు. ఆ గ్రామానికి కేవలము 1 కిలోమీటరు దూరంలో ఒక పశువుల కాపరి రాత్రి వేళ తన పశువులతో పాటు ఒక గడ్డి తిన్నెపై పడుకుని నిద్రపోతుండగా ఒక పులి ఆ పశువుల జోలికి వెళ్ళక ఆ వ్యక్తిని మాత్రము తీసుకెళ్లిపోయింది. మరుసటి రోజు ఆ వ్యక్తి శరీరంలోని కొంత భాగాన్ని ఆ పులి తినగా మిగిలిన శరీరమును అడవిలో కనుగొనడము జరిగింది. మరొక సందర్భంలో కట్టెల కోసము వెళ్లిన వ్యక్తిపై దాడి చేసింది. అయితే అతను బలవంతుడు కావడంతో ఆ పులిని కాలితో నెట్టడంతో అది ప్రక్కన ఉన్న లోయలోకి పడిపోవడము వలన అతను తప్పించుకోగలిగాడు. ఇలాంటి సంఘటనలు మరిన్ని ఆ ప్రాంతంలో జరగటంతో ఆ ప్రాంత ప్రజలు భయాందోళనలతో వణికిపోవడము జరిగింది. అడవిపల్లి అనే ప్రాంతములో నరమాంస భక్షకిగా మారిన ఒక పులి గురించి అడవిపల్లి పెద్ద పులి అనే వీడియోలో తెలుసుకుందాము. వీడియో చూడాలని ఉందా? వెంటనే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.